బండి భగీరథ్ కేసుకు సంబంధించి ప్రధానమైనటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే బండి భగీరథ్ ఎవరి మీద అయితే లైంగిక దాడి చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలు ఏదైతే చేస్తున్నటువంటి బాధితురాలు వాళ్ళ కుటుంబం ఏదైతుందో వాళ్ళు చెప్పేటువంటి అంశాలు చాలా వరకు అబద్ధము అనేటువంటిది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. కానీ కోర్టు ముందట ఏం జరిగిందనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా కోర్టుకు సంబంధించి ప్రధానమైనటువంటి ఏదైతే పిటిషన్ వేశారో బండి భగీరథ్కు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అనేటువంటిది పిటిషన్. అయితే బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ నెక్స్ట్ వారానికి వాయిదా వేస్తాము అని గురువారం రోజు న్యాయమూర్తి చెప్పినటువంటి పక్షంలో కనీసం ముందస్తు రక్షణ ఇవ్వండి అనేటువంటి దాని మీద వాదనలు శుక్రవారం రోజు స్టార్ట్ అయ్యాయి. కానీ అవి చాలా ఎక్స్టెన్సివ్గా జరిగాయి. అది ముందస్తు బెయిల్ మీదనే పూర్తిగా చర్చ జరిగినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో గురువారం రోజు బండి భగీరథ్ న్యాయవాది ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ పోక్సో కేసు అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇది అట్రాక్ట్ కాదు, ఎవరైతే బాధితురాలు ఉన్నారో పిటిషన్ ఇచ్చినటువంటి బాధితురాలు ఉన్నారో ఆమె మైనర్ కాదు అనేటువంటి వాదన తీసుకొచ్చారు. దానికి వాళ్ళు కొన్ని ఆధారాలు ఏం పెట్టారంటే గతంలో ఒక కేసుకు సంబంధించి ముఖ్యంగా చిన్నపిల్లలు డ్రైవింగ్ చేసేటువంటి ఒక కేసుకు సంబంధించి బాధితురాలు అందులో ఉంది. ఆమె మీద ఒక ఛార్జ్షీట్ కూడా నమోదైంది. అందులో ఆమె వయసు అనేటువంటిది 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు.